హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ రోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 59 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ 59 కూడా అమెండ్ చేశారనమాట. మనకు లేటెస్ట్ అమెండ్మెంట్ ఉంది. అందులో ఉన్నటువంటి విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. బట్ ప్రాజ్ ఇన్ ఓల్డ్ వన్ ఉంది ఇక్కడ. 59 దేని గురించి మాట్లాడుతుంది? మనకి ఛార్జెస్ అంటే ఆరోపణలు. రైట్. ఎప్పుడైనా ఒక ఛార్జ్ అనేది మనం ఎవరైనా అక్యూజ్డ్కి అగెనెస్ట్గా ఫ్రేమ్ చేస్తాము, సో జడ్జి గారు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక ఫార్మల్ రిటన్ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫార్మల్ రిటన్ ఛార్జ్ ప్రిపేర్ చేయాలి. రైట్. సో దీనికంటే మనకు స్పెసిఫిక్గా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది కాబట్టి ఆ ఫామ్ నెంబర్ 32 అంటాం అనమాట. ఫామ్ నెంబర్ 32 ఆఫ్ సిఆర్పిసి. రైట్. సో అది ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. సో కేర్ఫుల్గా మనం లీగల్ మైండ్ని అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే మనం అది ఫ్రేమ్ చేస్తే ఆ ఛార్జ్ అనేది లీగల్గా వ్యాలిడ్ అవ్వాలి, యాక్యురేట్గా ఉండాలి. కేసు రికార్డ్ ఏదైతే మనకి సబ్మిట్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ, ఇవన్నీ వీటి నుంచి మనకు లభించే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ప్రైమా ఫేసి ఎవిడెన్స్, దీన్ని బేస్ చేసుకొని ఉండాలన్నమాట. రైట్. ఆ ఛార్జ్ అనేది సపోజ్ అది ఎట్లా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫార్మల్ ఛార్జ్, రైట్, యాజ్ పర్ ఫామ్ 32 సిఆర్పిసి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఒక థెఫ్ట్కి సంబంధించి తీసుకున్నాం. థెఫ్ట్ ఏంటి? 379. ఓకే, ఐపీసీ. సో ఫార్మల్ ఛార్జ్ ఎలా ఉంటుందంటే, మ్యాజిస్ట్రేట్ ఎవరైతే, సో మ్యాజిస్ట్రేట్ హియర్ బై ఛార్జ్ యూ అంటే ఇక్కడ అతను ఏదైనా నెంబర్ ఇచ్చున్నాం అనుకోండి, అతను మనకి ఆ నెంబర్ పెట్టమని. ఛార్జ్ యూ అంటే అక్యూజ్డ్ A1 యాజ్ ఫాలోస్. ఇలా నేను ఛార్జ్ చేస్తున్నాను. ఏమని? దట్ యూ, ఆ డేట్ ఏదైతే ఏ రోజునైతే, ఆన్ ఆర్ సమ్ డేట్ ఎట్ ఫలానా టైంలో, ఆ ప్లేస్ ఎక్కడైతే అక్కడ ఆ ప్లేస్ మెన్షన్ చేస్తాను అనమాట. కమిటెడ్ థెఫ్ట్ బై డిజానెస్ట్లీ taking away a motor cycle, okay, bearing registration number వేస్తాం అనమాట అక్కడ, and thereby committed an offence punishable under section 379 IPC, and I hereby direct that you be tried by this court అది అబౌట్ సెడ్ అఫెన్స్. ఇదన్నమాట ఛార్జ్ ఫ్రేమ్ చేసే విధానం అన్నమాట. ఓకే, సో నేను పలానా మ్యాజిస్ట్రేట్ని ఇంత మూలంగా నేను ఛార్జ్ చేస్తున్నాను. ఎలాగంటే, నువ్వు A1 అనే వ్యక్తి పలానా రోజున పలానా టైంలో పలానా ప్లేస్లో పలానా వ్యక్తికి సంబంధించిన మోటార్ సైకిల్ని డిజానెస్ట్లీ అంటే అతనికి నష్టం కలిగేలాగా, నీకు లాభం కలిగేలాగా దొంగిలించావు. రైట్. అలాగా వెహికల్ నెంబర్ మనం మెన్షన్ చేస్తాం. ఆ విధంగా నువ్వు ఏంటంటే సెక్షన్ 379 కింద పనిష్ చేయగలిగే నేరం అయితే చేసినావు. సో ఇకపై నేను ఆదేశిస్తున్నాను, ఎందుకో నిన్ను ఈ నేరానికి సంబంధించి విచారించాలని అని చెప్పి ఛార్జ్ ఫ్రేమ్ చేస్తాను అనమాట. రైట్. సో ఇది ఏంటంటే ఆయన ఎవరైతే ఉన్నారు, మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ, పర్సనల్గా డ్రాఫ్ట్ చేయాలన్నమాట. పర్సనల్గా డ్రాఫ్ట్ చేయాలి, సైన్ చేయాలన్నమాట. రైట్. ఇది మనం ఏదో కాపీ చేయడం, టైప్ చేయడము, ఇట్లాగా బ్లైండ్గా అలా కుదరదనమాట. సో ఇక్కడ లీగల్ మైండ్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఇలా చేసినట్లయితే ఏంటంటే మనకి ఐపీసీ 379లో ఉన్నటువంటి డెఫినేషన్లో ఉన్నటువంటి వార్డింగ్ కూడా ఇక్కడ మనం మేనేజ్ చేసి చూస్తుంది. అంటే లీగల్గా వ్యాలిడ్ అయింది, ప్లస్ యాక్యురేట్గా అప్లై అవుతుంది అనమాట. ఆ ఫ్రేమ్వర్క్లో కూర్చుంటుంది అనమాట తను చేసిన ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. రైట్. అలా ఒక లీగల్గా వ్యాలిడ్ అవ్వగలిగేటువంటి ఒక ఫార్మల్ ఛార్జ్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ 59లో సబ్ రూల్ 2 ఉందన్నమాట. సో లేటెస్ట్ అమెండ్మెంట్ అని చెప్పాను కదా, అదేం మాట్లాడుతుంది?
ఒకవేళ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఏంటంటే పాస్ట్ క్రిమినల్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆ వ్యక్తికి అగెనిస్ట్ ఉంటే పాస్ట్ క్రిమినల్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆ రికార్డుని కానీ ఏదైనా ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఇప్పించాలి, సో ఆ పనిష్మెంట్ ఎన్హాన్స్ చేయాలని ఉద్దేశం దాన్ని వాడుకోవాలి అని అనుకుంటే, సో ముందుగా అతనిపై విధించబడిన లేదా అతనిపై ప్రూవ్ చేయబడిన నేరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రతి ప్లేయర్ కన్విక్షన్ మస్ట్ బి లిస్టెడ్ సపరేట్లీ. ఓకే, వాటిని కూడా సపరేట్గా లిస్ట్ చేయాలన్నమాట. సో ఎందుకు అలా సపరేట్గా అంటే మనకి ఐపీసీ ఒకసారి మీరు చూసినట్లయితే ఐపీసీలో సెక్షన్ 75 ఉంటుంది అనమాట. సో ఈ ప్రావిజన్ కింద అది క్రూషియల్ అనమాట అలా మెన్షన్ చేయడం. 75 ఐపీసీ ఏం మాట్లాడుతుంది, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ రైట్ ఫర్ రిపీటెడ్ అఫెండర్స్. అలవాటుగా నేరాలు చేసే వ్యక్తుల విషయంలో ఏంటంటే పనిష్మెంట్ అనేది ఎక్కువ విధించడం కోసం సో సెక్షన్ 75 ఉద్దేశించబడింది. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే నిరూపించడం కోసం వాటిని కూడా ఏంటంటే సపరేట్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. అలాగే మనకి సిఆర్పిసి చూసినట్లయితే సెక్షన్ 310, 311 కూడా ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, ఐపీసీలో 75, సిఆర్పిసిలో. సో ఇవన్నీ ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్ గురించి మాట్లాడుతూ ఉంటాయి అనమాట. రైట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చూడండి. సో ఏమన్నా ఏంటంటే థెఫ్ట్ గురించి అతని మీద ఆరోపణలు ఉన్నాయన్నమాట, ఛార్జ్ చేశారు అతన్ని. అతను ఇలాంటి విషయంలో ఉన్నాయి. అలాగే అంతకుముందు గతంలో కూడా అతను దొంగతనాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అతని మీద. సో అవి ఆరోపణలు నిరూపించబడినవి కూడా వాటికి సంబంధించి. సో ఈ ప్రీవియస్ కన్విక్షన్స్ 2020లో ఒకటి, హౌస్ బ్రేకింగ్ గతంలో, అలాగే రాబరీ కూడా చేసినప్పుడు గతంలో. సో ఇవన్నీ ఈ 3 నేరాలు అయితే ఉన్నాయో గతంలో అతనికి సంబంధించి 3 కన్విక్షన్లు కూడా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఛార్జ్ షీట్ ఏదైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారో మ్యాజిస్ట్రేట్, అది ఎలా ఉండాలంటే ఛార్జ్ 1 కరెంట్ అఫెన్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫెన్స్ అండర్ సెక్షన్ 379. అలాగే ఛార్జ్ ప్రీవియస్ కన్విక్షన్ ఆఫ్ థెఫ్ట్ ఎప్పుడు 2020 అనుకోండి 20. తర్వాత ఛార్జ్ 3 ప్రీవియస్ కన్విక్షన్ ఫర్ హౌస్ బ్రేకింగ్ ఎప్పుడు అది 2018. ఛార్జ్ 4 ప్రీవియస్ కన్విక్షన్ ఫర్ రాబరీ ఎప్పుడు అది 2016. సో ఇట్లా ఛార్జెస్ 1 by 1 మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఈచ్ వన్ అండర్ ఏ సపరేట్ హెడ్డింగ్ అనమాట. రైట్. థెఫ్ట్, హౌస్ బ్రేకింగ్ ఇట్లా జనరల్గా ఏంటంటే యు ఆర్ ప్రీవియస్లీ కన్విక్టెడ్ ఫర్ 3 offenses అని చెప్పి మనం రాయడానికి లేదనమాట. ఓకే, సో టెక్స్ట్ ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ వచ్చి చెప్తాను. యు అంటే అక్యూజ్ అనమాట. యు ఆర్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆన్ ప్లేస్ ఏదైతే ఆ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఏదైతే ఆ ప్లేస్ కూడా రాయండి. ఆన్ సమ్ డేట్ ఫర్ అఫెన్స్ అండర్ సెక్షన్ 379 ఐపీసీ. ఎందుకంటే ఛార్జ్ 2 అదే కదా మనం మెన్షన్ చేసాం గతంలో చేసినట్టు 2020లో ఛార్జ్ గురించి మాట్లాడుతున్నాం. రైట్. అలాగే యు ఆర్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ గుంటూరు ఆన్ 21/11 సంథింగ్ ఏదో డేట్ ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 457. అదేంటది ఛార్జ్ 3. అలా మిగతా ఏమైనా ఉంటే అండ్ సో అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఛార్జ్ ఫ్రేమ్ చేసే విధానం. ఓకే, రైట్. సో ఈ సెక్షన్ ఇది మాట్లాడుతున్నమాట ఈ విషయాన్ని గురించి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు.